భావించుకుంటాం మనం. ఈరోజు చాలామంది అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ బాబు జగ్జీవన్ కానీ మా దళితులో నాయకుడు అంటాడు. కాదు, వారు ఈ దేశ సంపద, వారు ఈ దేశ ఆస్తి. బాబు జగ్జీవన్ రావు గారు కానీ అంబేద్కర్ గారు కానీ జ్యోతిబా ఫులే గారు ఈ ప్రజల ఆస్తి, భారతదేశం ఆస్తి. ఈరోజు ఆ ముగ్గురు మహానుభావులే కాదు, ఈ దేశ ప్రగతి కోసము పుట్టిన మహానుభావులు వాళ్ళు. ఈ రాష్ట్ర ప్రగతి కోసం పుట్టిన ఇదే ఏప్రిల్ మాసంలో పుట్టింది బీఆర్ఎస్ పార్టీ. అది కూడా ఈ ఏప్రిల్ మాసంలో పుట్టింది కాబట్టి ఈ మాసం పవిత్ర మాసం. అందుకే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కన్న కలలు ఏంటి, ఒక దళితులకే కాదు అందులో పొందుపరిచింది బీసీల కోసం. సంఖ్యాపరంగా రాజ్యాధికారం రావాలని కోరుకున్న వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి కన్న కలలు నిజం చేస్తున్న పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. అందుకే ఈరోజు గౌరవ కేటీ రామారావు కూడా చెప్తున్నాను, ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీలకు కేటాయిస్తా అన్న 42% స్థానిక సంస్థలు కానివ్వండి, లేకుంటే మాకొచ్చే వాటా కానీ మాకొచ్చే బడ్జెట్లో కేటాయించలు కానీ ఇవన్నిటి కూడా గురించి మీరు ప్రస్తావించాలి. ఎందుకంటే వారు కన్న కళలు, అంబేద్కర్ గారు కన్న కళలు నిజంచాలన్న తపనతోటి ఆ రోజు ప్రవీణ్ కుమార్ సార్ కానీ మేము కానీ ఉండేప్పుడు వారి ఆలోచన ఒకటే, బాబాసాహెబ్ కన్న కళలేంటి, అందరికీ విద్యను అందించాలి, విద్య ద్వారా ప్రగతి అని చెప్పేసి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 1000 గురుకులాలు స్థాపించాడంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి చేయడం జరిగింది. అందుకే వారి కన్న కళలను నిజం చేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే పవిత్రమైన మాసంలో పుట్టడం అనేది ఈ యొక్క రాష్ట్ర ప్రగతి కోసం పుట్టిందని భావిస్తూ డెఫినెట్గా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఉంచుకొని డెఫినెట్గా దళితుల కోసం ఏదైతే హామీలు ఇచ్చిన ప్రభుత్వం కానీ ఈ బీసీలను కూడా హామీలు ఇచ్చిన ప్రభుత్వం కానీ డెఫినెట్గా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఏదైతే హామీలు ఇచ్చిందో అది మా సంఖ్యాపరంగా రాజ్యాధికారం కానీ సంఖ్యాపరంగా దళితులకు వచ్చిన వాటా కానీ మాకు వచ్చిన మా వాటా మాకు ఇచ్చే విధంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా పోరాటం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని చెప్పి దానికి నాయకత్వం మన కేటీ రామారావు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న. జై భీమ్. థ్యాంక్ యూ కమలాకర్ అన్న. ఇప్పుడు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సాహెబ్ని కూడా 2 నిమిషాలు మాట్లాడేందుకు కోరుతాం. జై భీమ్. ఈరోజు చాలా గొప్ప దినం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. మా అధ్యక్షుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఆధ్వర్యంలో ఈరోజు చాలా మన కాన్స్టిట్యూషన్ भी ఇండియాలో प्रिपेयर చేసిన అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ साहब చేశారు. इसलिए हम लोग बड़ी खुशी की बात है हमारे लिए. उन्होंने जिस तरह कानून साज बनाया हमारे कानून के लिए, उसी तरह तेलंगाना आने की भी वजह